మొట్టమొదటగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. చాలా పేరు పొందిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన స్వయంగా అంటారు, జీసస్ ఈజ్ అవర్ మాస్టర్. నాకు తెలిసి గురువు అని పిలువబడుటకు అర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అని ఈయన చెబుతారు. చూడండి, అంత గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1962 నుండి 1967 వరకు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త అండ్ అలాగే తత్వవేత్త కూడా. ఇతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదట ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఇటువంటి గొప్ప వ్యక్తి ఏమని చెబుతున్నారంటే యేసు ప్రభువే గురువు అని చెబుతున్నారు. అసలు దీని గురించి బైబిల్ గ్రంథం ఏమని చెబుతుంది అని ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. నాకు తెలిసి గురువు అని పిలవబడుటకు అర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. క్రైస్తవ సాహిత్యంలో యేసుక్రీస్తు గురువు లేదా మాస్టర్ అని పిలువబడతారు. ఆయనకు అనేక శిష్యులు ఉన్నారు మరియు ఆయన వారి ఆధ్యాత్మిక మార్గదర్శకుడు మరియు ఉపాధ్యాయుడు. ఆయన సద్గుణాలు మరియు బోధనల వల్ల ఆయన గురువుగా పరిగణించబడతారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మత్తయి గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు తన అనుచరులకు ఏమి చెప్పారంటే, మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇది యేసుక్రీస్తు తన శిష్యులకు సూచిస్తున్నది. వారు ఇతరులను పాఠశాల గురువులుగా లేదా అధికార పాత్రలుగా చూడకూడదు. ఎవరైనా దేవుని కృషిలో అసత్యమైన అధికారాన్ని ప్రతిష్ఠించాలని ఆవశ్యకత లేదు. యేసు మాత్రమే మన నిజమైన గురువు. రెండవదిగా అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. ఇలా చెబుతూ మత్తయి గారు క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన ఆదేశం ఇదే, నేను మీకు చెప్పిన అన్ని విషయాలను పాటించుటకు వారికి బోధించుడి. చూడు, నేను సర్వకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. ఈ వాక్యం ద్వారా క్రీస్తు తన అనుచరులను, మానవులను ఆయన ఆదేశించిన దాన్ని పాటించమని సూచిస్తున్నారు. మరియు ఆయన ఎల్లప్పుడూ ఆఖరికి సృష్టి ముగింపు వరకు తమతో ఉంటానని భరోసా ఇస్తున్నారు. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. లూకాసు వార్తలో ఇలా చెప్పబడింది, శిష్యుడు తన గురువునకు పైగా ఉండడు, కానీ సిద్ధమైన మనిషి తన గురువుని పోలినట్లు ఉంటుంది. అనగా శిష్యుడు తన గురువునకు సమానం కాకపోయినా అతను సమర్థతను, జ్ఞానాన్ని, మేధస్సును పొందితే తన గురువుని పోలేలా తయారవుతాడని సూచిస్తుంది. తర్వాతగా మనం చూసినట్లయితే సామెతలు 9:9లో ఇలాగ వ్రాయబడి ఉంది, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. జ్ఞానవంతుడికి ఉపదేశం ఇవ్వండి, అతను మరింత జ్ఞానాన్ని పొందుతాడు. నీతి గలవానికి బోధించండి, అతడు అభివృద్ధి చెందుతాడు.
ఈ వాక్యం ద్వారా జ్ఞానవంతుడికి మరియు న్యాయపరుడికి బోధన మరియు ఉపదేశం ఇవ్వడం ద్వారా వారు ఇంకా ఎక్కువ జ్ఞానం మరియు అభ్యాసనం పొందగలుగుతారు అని సూచించబడుతుంది. తర్వాతగా మనం చూసినట్లయితే 78వ కీర్తన 5వ వచనము, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి. ఇలా కీర్తనలో రాస్తూ ఆయన రాగల తరములలో పిల్లలకు తమ పెద్దల వంశీయమైన విషయాలను మరియు దేవుని పనులను వివరించాలని నిర్దేశించారు. వారు తమ పిల్లలకు ఆ విషయాలను బోధించి దేవుని క్రియలను మరవకుండా ఆయనకు నమ్మకంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు తన క్రియలను మరియు తాను చేసిన అద్భుతాలను తరగతుల వారీగా బోధించమని, తద్వారా దేవుని కార్యాలను తరతరాలకు గుర్తు చేయవచ్చని సూచించబడింది. తర్వాతగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 18వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. ఇలా వ్రాసిన ఈ నిర్గమాకాండంలో మోషేకు దేవుడు సూచించిన విధంగా అతను ఇశ్రాయేలులకి ఆయన యొక్క చట్టాలు మరియు నియమాలను బోధించాలి. ఈ వచనం చెప్పినట్లు కట్టడలు మరియు ధర్మశాస్త్ర విధులు, దేవుడు ఇచ్చిన చట్టాలు మరియు నియమాలను వారికి వివరించి అవి ఎలా పాటించాలో నేర్పించాలి. నడవవలసిన త్రోవ, వారి జీవన శైలిని, ఆదర్శవంతమైన జీవితం ఎలా ఉండాలో వివరించాలి. చేయవలసిన కార్యములు, వారు దేవుని సూచించిన విధంగా ఎలా నడవాలో, ఏ పనులు చేయాలో స్పష్టం చేయాలి. ఇది సమాజానికి సక్రమమైన మార్గదర్శనం మరియు ఆచరణను అందించడంలో మోషే పాత్రను ముఖ్యంగా వివరించడానికి ఉపయోగపడుతుంది. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక సంగతులను యేసుక్రీస్తు వారు మనకు బోధించారు. అంటే ఇప్పుడు మనకు గురువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆ యొక్క గురువు స్థానం ఆయనకు మాత్రమే చెందుతుంది. ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎప్పటికీ కూడా ఆయనే మన గురువు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మన గురువు. ఈ విన్న కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సో అండ్ అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. అండ్ దాని పక్కనే షేర్ ఉంటుంది, షేర్ కూడా చేయండి.